నమస్కారం. అమెరికా భారత్ సంబంధాల గురించి మనం మాట్లాడినప్పుడు అంతా బాగున్నట్టే కనిపిస్తోంది కదూ. కానీ నిజానికి తెర వెనుక కథ వేరేలా ఉంది. ఈ మధ్య జరిగిన ఒక సంభాషణ పైకి కనిపించే స్నేహానికి, లోపలున్న ఒత్తిడికి మధ్యున్న తేడా ఏంటో స్పష్టంగా బయటపెట్టింది. అసలా కథేంటో చూద్దాం పదండి. మీతో ఎవరో అంత సంతోషంగా లేరు. అబ్బా, ఈ మాటలు వినడానికే చాలా సూటిగా, కాస్త నాటకీయంగా ఉన్నాయి కదా. ఇది ఊర్కే అన్న మాట కాదు, ఇదొక హెచ్చరిక లాంటిది. ఇంతకీ ప్రపంచ వేదిక మీద ఇంతటి మాటన్నది ఎవరు? ఎవర్ని ఉద్దేశించి? అవును, ఇది ఖచ్చితంగా ఒక హెచ్చరికే. మరి ఆ హెచ్చరిక ఎవరికోసం, అసలెందుకిచ్చారు? ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం ముందుగా ఇది ఎంత వ్యక్తిగతమైన సంభాషణో అర్థం చేసుకోవాలి. ఈ సందేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది ఏదో అధికానికంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాదు. ఇది చాలా చాలా వ్యక్తిగతమైనదు. నేను ఆయనతో మొన్న చెప్పాను, చూడండి, ఈ ఒక్క వాక్యం చాలు ఇది ఎంత సూటిగా జరిగిందో చెప్పడానికి. ఇది ఏ దౌత్యపరమైన ప్రకటనో కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ముఖాముఖి సంభాషణ అన్నమాట. అయితే ఆ హెచ్చరిక అందుకున్నది మరెవరో కాదు, సాక్షాత్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ. దేశాధినేతల మధ్య ఇంత సూటిగా హెచ్చరికలు చేసుకోవడమనేది చాలా అరుదు. అందుకే ఈ విషయం ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. సరే, హెచ్చరిక ప్రధాని మోదీకే అని మనకు తెలిసింది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఎందుకు? ఈ అసంతృప్తికి, ఈ వార్నింగ్కి కారణం ఒకే ఒక్క పదం, అదే టారిఫ్లు. అయితే ఈ టారిఫ్ల గొడవ ఏంటో అర్థం చేసుకునే ముందు అసలు టారిఫ్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది దిగుమతులు లేదా ఎగుమతుల మీద ప్రభుత్వం వేసే ఒక రకమైన పన్ను, అంతే. ఇక్కడే ఉంది అస్సలు సమస్యంతా. అమెరికా ఈ మధ్య కొన్ని కొత్త టారిఫ్లు ప్రకటించింది. ఆ ఒక్క ప్రకటనతోనే ఈ రెండు దేశాల మధ్య వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చూడండి, ఇది చాలా సింపుల్ ఈక్వేషన్. ఒకవైపు అమెరికా కొత్త టారిఫ్లు ప్రకటించింది, దాని ఫలితంగా మరోవైపు అమెరికా భారత్ సంబంధాలపై దాని ప్రభావం పడింది. ఒక యాక్షన్, దానికి రియాక్షన్ అన్నట్టు. అయితే ఈ హెచ్చరికతో కథ అయిపోలేదు. ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంది. ఆ అసంతృప్తిలోనే ఒక ఆసక్తికరమైన విషయం కూడా బయటపడింది. ఆశ్చర్యంగా ఆ హెచ్చరిక తర్వాత సంభాషణ ఉన్నట్టుండి భారతదేశ బలం వైపు మళ్ళింది. అంటే సంభాషణ టోన్ బెదిరింపు నుంచి ఒక అంచనాకు మారిందన్నమాట. ఆ మాటలు ఇవే, కాని మీరు ఆ అసౌకర్యాలను తట్టుకునేంత పెద్దవారు. గమనించారా? ఇది ఒకేసారి హెచ్చరిక, కాని అదే సమయంలో భారతదేశ ఆర్థిక శక్తికి ఒక గుర్తింపు కూడా. అంటే ఈ ఒత్తిడిని ఇండియా తట్టుకోగలదు అనే నమ్మకం కూడా అందులో ఉంది. కాబట్టి ఈ మొత్తం కథలో మనం చూసింది ఇదే. మొదటిది, ప్రధాని మోదీకి ఒక సూటి హెచ్చరిక వచ్చింది. రెండవది, దానికి కారణం అమెరికా విధించిన కొత్త టారిఫ్లు. కాని చివర్లో ఆ ఒత్తిడిని కూడా ఇండియా తట్టుకోగలదు అనే ఒక ఆసక్తికరమైన అంచనా కూడా బయటపడింది. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. అసలు ప్రపంచ ఆర్థిక ఒత్తిడిని తట్టుకునేంత పెద్దదిగా ఒక దేశం ఉండటమంటే అర్థమేంటి? ఒక దేశం యొక్క ఆర్థిక సార్వభౌమాధికారానికి, దాని స్థితిస్థాపకతకు అసలు హద్దులెక్కడుంటాయి? ఆలోచించాల్సిన విషయమే కదా.